ఖచ్చితంగా మంచి రిజల్ట్ తాడేపూడిలో ఉందని చెప్పి నేను ఖచ్చితంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను వచ్చిన మరి చూస్తే ఈ 2 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే దాదాపు 5-6 కోట్ల రూపాయలని ఇక్కడ ఉన్న ప్రజల దాతృత్వం ఇచ్చారని నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు మనం అడగకపోయినా సార్ మీరు మాకు ఏది చెప్పలేదు, మీరు ఎంత ఇమ్మంటే అంత ఇస్తామని చెప్పి ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా వారికి తెచ్చిచ్చి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అమ్మవారి ఉత్సవాలు 2,35,00,000తో చేసాం. అది కాకుండా మరి ఇండోర్ స్టేడియం పూర్తి చేసుకున్నాం, స్విమ్మింగ్ పూల్ పూర్తి చేసుకున్నాం, మరి హై స్కూల్ దాదాపు 2 కోట్లు అభివృద్ధి చేసాం. మరి ఎంత ప్రజలు ఉదయం లేకుండా వచ్చిందా అని అడుగుతున్నా. కాబట్టి ఈ పెన్షన్ విషయంలో కూడా తాడేపల్లిగూడెం అనేది ముందు వరుసలో నిలబడడానికి మీ అందరి సహకారాన్ని నేను మనస్ఫూర్తిగా అర్థిస్తూ, మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికాడ ఇవ్వండి, వాళ్ళందరినీ మీ దగ్గర డైవర్ట్ చేస్తాం. గవర్నమెంట్ కానీ పెన్షన్ రిలీజ్ చేస్తే ఇమీడియట్గా మీరు మానేయచ్చు. అది కూడా ఆలోచన చేయండి. మనం అధికారులను పదవులు అడుగుతాం, పనులు అడుగుతాం, కానీ మనలో ఉన్న దాతృత్వాన్ని కూడా బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగిన పని భగవంతుడు మీకు చేస్తాడు. అది ఆలోచన చేయమని కోరుకుంటూ, ఇలాంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, మా అధికారులు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ముఖ్యంగా నేను ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఆయన కూడా అదే చెప్తాడు, పేద ప్రజలను ఎవడు ఆదుకుంటాడు, మీరు ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజల యొక్క కష్టం మీకు ఎలా వెళ్తుంది, నిరంతరం ప్రజల్లో ఉండమని చెప్తారు. మేము కూడా ఒక్కరోజు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి ప్రతిరోజు పీజీఆర్ఎస్ నేను నిర్వహిస్తాను, ప్రతిరోజు ప్రజల సమస్యను తీరుస్తాం, ప్రతిదీ గవర్నమెంట్కి పంపిస్తాం. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పరిష్కారం చేసావు, ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తలేదో కూడా ఇక్కడ కూర్చొని నేను చెప్పగలను. అది కూడా మేడంకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. పలానా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా ఉంది, పలానా డిపార్ట్మెంట్ డబ్బుగా ఆశిస్తూ ఉన్నారు, ఇవన్నీ మీరు మా సహకరించమని అడిగితే మేడం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం. నేను ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసానంటే దానికి కారణం నాకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జేసీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ చేసే కార్యక్రమానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ, ఇలాంటి మంచి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఇది నా పుణ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.